నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఒక పక్క విజయవాడను బుడమేరు ముంచెత్తి అక్కడ ప్రజలు అవస్థలు పడుతుంటే ఆయన మాత్రం గుంటూరు జిల్లా పర్యటనకు రేపు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఆయన గుంటూరు పర్యటనకు ఎందుకు వెళుతున్నారు అంటే ఆయన పార్టీలో ఎంపీగా పనిచేసినటువంటి నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అంటున్నారు. మరొక పక్క ఆయన టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ని పడవలు గుద్దిన ఘటనలో కూడా ఆయన పేరైతే వినిపిస్తోంది. మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు? అయితే ఆయన గతంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన పరామర్శించడానికి వెళ్ళి అక్కడ మరి ఈవీఎంలు పగలగొడితే తప్పేంటి అని మాట్లాడడం కూడా మనం చూసాం. మరి రేపు పరామర్శలో ఆయన ఏం మాట్లాడతారు? అసలు ఈ వరుస పరామర్శలు ఇంక ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి మొన్న వరద బాధితులను పరామర్శించడానికి ఇలా వెళ్ళి అలా వచ్చేశారు. వెళ్ళిన కొద్ది టైంలోనే అక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన కొన్ని నిందలేసి మరీ వచ్చారు. అలాగే ఆ తర్వాత మరి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ని పడవలు గుద్దాయి అని చెప్పి ఇది వైసీపీ వాళ్ళ పని అని చెప్పి కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఉంది. అందులో భాగంగానే కొన్ని ఆధారాలు కూడా లభించాయి. దాంట్లో ప్రముఖంగా నందిగం సురేష్ పేరైతే వినిపించింది. మరి అలాంటి నందిగం సురేష్ గతంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. సో అలాంటి వ్యక్తిని ఇటు వరద బాధితులు ఇంకా తేరుకోకముందే అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని రేపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారంట. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ దాన్ని? అంటే ఇప్పుడు ఈ వరద బాధితుల మీద ఆయన చూపించే ప్రేమంతా నటనే అంటారా? ఏం చెప్తారు మీరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాజకీయ నాయకులకి చాలా భిన్నమైన వ్యక్తి అమ్మా. ఇతర రాజకీయ పార్టీల నాయకులు అనుసరించే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈయన ఇతర రాజకీయ నాయకుల్లాగా ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే ఇది మంచి సాంప్రదాయమా కాదా, ప్రజల్లో మన మీద ఎలాంటి భావన కలుగుతుంది అనే అంశాలని ఆయన పట్టించుకోడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నీరగాడైనా సరే గాక తను పార్టీకి చెందిన వ్యక్తి అయితే ఆయన భుజాన్ని పట్టుకుని మోసేస్తాడు. అది ఆయన బలహీనత అనుకోండి, బలం అనుకోండి, అది మనం ఇటనే చెప్పలేము. ఒక్కోసారి అది ప్రయోజనం కలిగిస్తుంది, ఒక్కోసారి నష్టం కూడా కలిగిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నందిగాం సురేష్ ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిలో ఆయన ఒక ముద్దాయిగా ఇవాళ రిమాండ్కి వెళ్ళాడు. అయితే ఈ తెలుగుదేశం మీద జరిగిన పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా సమర్థించాడు. దాడి జరిగిన మాట వాస్తవం, చేసిన మాట మా వాళ్ళకి వాస్తవం, కానీ దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే వాళ్ళు నన్ను విమర్శించారు, దాంతో మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి బీపీ పెరిగింది, దాడి చేశారు. అంత స్ట్రైట్గా మాట్లాడతాడు. అట్లాగే మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశంలో ఆయన అవి పగలగొట్టిన మాట వాస్తవం. ఎక్కడ చెప్పాడు? నెల్లూరులో జైలు దగ్గరే చెప్పాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పరామర్శిస్తానికి వెళ్ళిన అక్కడే చెప్పాడు. ఆయన పగలగొట్టిన మాట వాస్తవం. అక్కడ రిగ్గింగ్ జరిగింది, ఆయనకు ఓట్లు పడలేదు కాబట్టి ఓట్లు పడిపోతే ఎవరికైనా కడుపు మండదా, అందుకని పగలగొట్టేశాడు. ఆయన చెప్పిన మాట అంటే ఆయన వాస్తవాలే మాట్లాడతాడు అంతే తప్ప అది మంచా చెడా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది అసలు ఆయనకి అది పెద్ద అంశమే కాదు. అది ఇవాళ ఆయన వెళ్ళి పరామర్శిస్తున్నాడంటే మీరు చెప్పారు, ప్రకాశం బ్యారేజీ దగ్గర జరిగిన పడవలో ఢీ కొట్టిన సంఘటనలో కూడా ఆయన పేరు. అట్లాంటి 10 సంఘటనలో వినిపించినా జగన్మోహన్ రెడ్డి గారు వెరవడు, వెళ్ళి పలకరిస్తాడు. ఎందుకంటే ఏదైనా సరే తన పార్టీ కార్యకర్త తప్పు చేసినా సరే గాక సమర్థించాలి. గతంలో ఉండే సామెత ఏంటంటే తప్పు చేసినాడు తమ్ముడైనా సరే వాడిని ఖండించమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఏంటంటే మనవాడు 10 తప్పులు చేసినా సరే క్షమించాల్సిందే, ఆయన్ని బలపరచాల్సిందే, వాడిని భుజాన్ని వేసుకుని మొయ్యాల్సిందే. అది ఆయన సిద్ధాంతం. దాంట్లో ఆయన ఎప్పుడు రాజీ పడ్డావు. అది మొన్న పిన్నెల్లో జరిగింది, ఇక్కడ జరిగింది, ఇంకా కూడా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు కొత్తగా పార్టీ నిర్మాణ సలహాదారుగా పెట్టుకున్నాడు ఒక ఆయన్ని కొత్తగా. ఇప్పుడు పార్టీ నాయకులు కూడా ఏం చెబుతున్నారు, ఆయన వైఖరి మారకుండా పార్టీ నిర్మాణానికి నిర్మాణానికి సలహాలు చెప్పే సలహాదారులు 100 మంది పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. ఆయన ఎప్పుడైనా రాంగ్ పర్సన్స్ని దగ్గరికి తీస్తాడు. మీరు అర్థం చేసుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఇన్ఎఫిషియెంట్ పర్సన్ని ఆయన పూర్తి ఎఫిషియన్స్గా ఆయనకి మించిన అధికారాలు ఇచ్చాడు. చివరికి ఏం జరిగింది? ఎప్పుడైనా అది
ఒక మనిషిలో సామర్థ్యం లేని మనిషికి మనం గనక అట్లాంటి అధికారాలు ఇస్తే ఎంత విధ్వంసం జరగాలో అంత జరిగింది. ఇవాళ ఆయన దాన్ని పునర్నిర్మాణం చేసుకోలేని దశలో ఎవరో సలహాదారుని పెట్టుకుంటే సలహాదారు జగన్మోహన్ రెడ్డి కన్నా గొప్పాడా? 151 సీట్లు తెచ్చినప్పుడు ఇవాళ కొత్తగా పెట్టుకున్న సలహాదారు ఆ రోజు లేడు కదా. ఆయన శక్తి కూడా ఆయనకి సాలదనేది ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు, ఇలా ఒక పార్టీలో తప్పులు చేసి లేకపోతే దౌర్జన్యాలు చేసి కొన్ని నేరాల్లో భాగస్వాములైన వ్యక్తుల్ని పలకరించడానికి వెళ్ళటం, ఒక పక్క విజయవాడలో వరద బాధితులు చాలా తల్లడిల్లిపోతున్నారని ఆయన మొన్న నేను ఒకసాట చెప్పాను. కేఏ పాల్ ప్రజల పట్ల ఎంత నిబద్ధత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే ఉంటుంది. వెళ్ళామా, అక్కడ నవ్వుతాళ్ళని పలకరించామా బాధితుల్ని, తర్వాత బట్ట కాల్చామా, ప్రతిపక్షం మీద వేసామా, అక్కడి నుంచి వచ్చేసామా, కాళ్ళు కడుక్కున్నామా ఇంట్లోకి వచ్చి ప్యాలెస్లోకి, అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు అతను చేస్తున్న నాటకం కూడా అది. కేఏ పాల్ తెలంగాణలో ఎన్ని నాటకాలు ఆడాడో, ఎంత హాస్యాన్ని పండించాడో మనం చూసాం. అతనికి ప్రజల పట్ల కానీ లేకపోతే వ్యవస్థల పట్ల కానీ ఏమీ ఉండదు. తర్వాత ఆయన రాజకీయ జీవితం పట్ల కూడా లేదు, చూడాల్సిన ఎత్తులేదో చూసేసాడు ఆయన. ఇవాళ ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా కాదు, ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేడు అతను విశ్వసనీయత పోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న విజయవాడలో వరద బాధితుల దగ్గర మాట్లాడినప్పుడు మాటలు కానీ, ఆయన ఈ నిందితుల్ని బలపరుస్తూ తిరుగుతున్న పరిస్థితులు కానీ, పార్టీలో వ్యక్తుల్ని తప్పు చేసిన వాళ్ళని ఖండించాలి. ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు ఇలాంటి దాడులు చేసి చెట్టుకొకడు పుట్టకొకడు పరారవుతున్నాడు అంటే నిందితులు పారిపోతారు. మీరు ఒక రాజకీయ పార్టీలో వీళ్ళందరూ కూడా నాయకులు అయినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి, ఆ స్టేషన్కి వెళ్ళాలి. ఈయన ఎక్కడ పట్టుకొచ్చారు? హైదరాబాద్లో మియాపూర్లో పట్టుకున్నారు. అట్లాగే లేళ్లాపిరెడ్డిని గుంటూరులో పట్టుకున్నారు. ఇప్పుడు దేవినేని అవినాష్ బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేశాడు. వస్తారా అదా తర్వాత మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన పార్టీ నాయకుడు కనుక అయితే, అదొక రాజకీయ పార్టీ అయితే, ఒకవేళ నేరస్తుల ముఠా కాకపోతే, బాబు మన నాయకులు ఎవరు కూడా పరారవ్వద్దు, ప్రజల ముందు మనం పర్సన్ అవుతాం, చేసిన తప్పు ఏదైనా ఉంటే మనం కోర్టులో ఎదుర్కొందాం, మన తరపు లాయర్లు వాదిస్తారు, అక్కడ మన నిర్దోషిత్వ నిరూపించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవాళ రేపు మళ్ళీ వచ్చి ప్రజల ముందు ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలి. ఇలా పరారైపోయి ఒక నిందితులుగా మళ్ళీ రేపు వచ్చి ప్రజాప్రతినిధులుగా వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారు వీళ్ళని? అది ఆయన అలాంటి నైతికతను పెంపొందించకుండా పారిపోవటాన్ని, ఇలాంటి తప్పులు చేయటాన్ని సమర్థిస్తున్నాడు. అది చిరకాలం పనిచేయదు, తాత్కాలికంగా లబ్ధి చేకూరుస్తుంది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి పనికొచ్చింది, తర్వాత పార్టీ ఆఫీసులో సిబ్బందిని గాయపరచడానికి పనికొచ్చింది. కానీ లాంగ్ రన్లో ఇవాళ మళ్ళీ ఆ కేసు ఓపెన్ అయ్యేటప్పటికి వీళ్ళు దోషులుగా ప్రజల ముందు నుంచోవాల్సి వచ్చింది, తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. దేవినేని అవినాష్ వాళ్ళ తండ్రి మంత్రిగా చేశాడు, ఒక సీనియర్ లీడర్ అక్కడ. ఇవాళ ప్రజల ముందు ఆయన ఒక నేరాలు చేసి ఎవరికో తరపున ఆయన చేయలే, ఎవరో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేసి ఇవాళ పారిపోయి రేపు విజయవాడలో వచ్చి తల ఎలా ఎత్తుకుంటాడు? సార్, ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడాను అజ్ఞాతంలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. చాలామంది ఎండీలు వాళ్ళందరూ కూడాను అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పటికే ఒకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు, ఇప్పుడు నందిగం సురేష్, రేపు లేళ్లాపిరెడ్డి. ఇంకా ముందు కూడా ఈ పరామర్శల పరం ఇలానే కొనసాగుతూ ఉంటుందంటారా? అంటే అరెస్టులు కూడా చాలా ఉండే అవకాశం అయితే ఉంటుంది. 100 మందిని అరెస్ట్ చేసిన 100 మందిని పలకరిస్తాడు, తప్పేం లేదు తను అన్ని. కానీ తప్పుని ఇప్పుడు ఆయన ఒక సింహంగా తను వర్ణించుకుంటాడు తనకు తాను, నేను పులివెందుల పులిని అని. అలాంటప్పుడు కార్యకర్తలు, నాయకులు ఇలాంటి పారిపోయే పరిస్థితి ఎందుకు అంటున్నా. మీరు ఒక రాజకీయ నాయకులుగా మీకు విఘ్నత ఉంటే అలాంటి నేరాలే చేయొద్దు. ఒకవేళ నేరాలు చేయటమే తప్పని కూడా ఆయన సమర్థించాడు, ఎందుకంటే వాళ్ళకి బీపీ పెరిగిందని. బీపీ పెరిగినప్పుడు వాళ్ళ పోలీసుల దగ్గరికి వెళ్ళి అరెస్ట్ అయినా కూడా వాళ్ళు బీపీలు చూపిస్తారు, దానికి కావాల్సిన మందులు కూడా వేయిస్తారు కదా, ఏమీ అశ్రద్ధ చేయరు కదా. మన ఫస్ట్ చేసే పోలీసులు ఏంటంటే అరెస్ట్ చేయగానే ముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్తారు. అలాంటి బీపీలు, షుగర్లు ఉంటే వాళ్ళకి సంబంధించిన వైద్యం జరుగుతుంది. రెండోది ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి తప్పులు మీరు చేయొద్దని చెప్పాలి. ఒకవేళ చేసిన దానికి ఆయనే ప్రోత్సహిస్తున్నాడు కదా, కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పాడు. ఇందాక నేను అడిగినట్టు ఇప్పుడు వెళ్ళి రేపు నందికం సురేష్ని ఆయన పరామర్శించి వస్తే, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ని పడవలు ఢీకొట్టిన కేసులో నిందితుడిని ప్రోత్సహిస్తున్నారు అంటే, మరి అక్కడ వెళ్ళి బాధితులను పరామర్శించినది తప్పును కూడా సమర్థించినట్టే. ఇప్పుడు రేపు ఆ బ్రిడ్జి పడగొట్టడానికి అతని పాత్ర కూడా ఉందంటున్నారు కాబట్టి ఆ నేరాన్ని కూడా ఆయన సమర్థించినట్టే. అదే కనుక జరిగి ఉంటే రేపు ఘోరమైన విపత్తు జరిగి కొన్ని లక్షల మంది ప్రాణాలకి
ముప్పు ఏర్పడేది. అయినా కూడా అది ఆయన పెద్ద లెక్క కాదు. వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకుడు తప్పు చేసినా మాకు నిప్పులాంటి మనిషే అనేది ఆయన ప్రజల వైపు నుంచోడానికి ఇష్టపడలేదు. తన పార్టీ కార్యకర్తలు నాయకుల వైపు తప్పు చేసినా నేను మీ వైపే ఉంటానని చెబుతున్నాడు. అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇవాళ అనిత గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని, ఇలాంటి ఘోరమైనటువంటి కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పింది. ఇవాళ ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అధినాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, మళ్ళీ ప్రజెంట్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల శ్రేయస్సు కోరుతున్నాడా, వాళ్ళ పార్టీలో నేరాలు చేసే, ఘోరాలు చేసే నాయకుల్ని సమర్థిస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలు చర్చించుకుని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధనం.